తిరుమలని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చాలా కన్వీనియంట్ గా తమకు అనుకూలంగా పరిస్థితులకు తగ్గట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం మీడియా సమావేశానికి 9 మంది వచ్చారు. ప్రభుత్వ పెద్దలంతా, మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం వీళ్ళంతా. అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్ గా, సరే మీరు చెబుతున్నట్టే జంతువులకో కాదు, ఏదో కల్తీ అయితే జరిగిందని సిట్టు చెప్పింది కదా, కల్తీ చేశారు కదా, మరి అది మహాపాపం కదా అని మాట్లాడారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ఆ రోజే ఒప్పుకొని ఉంటే 2024లోనే అసలు సుప్రీంకోర్టు సిట్ అన్నది ఏర్పాటు చేసి ఉండేదే కాదు. ఆ రోజు సిట్ను సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది, ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అన్నదాన్ని పరిశీలిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో యూటర్న్ తీసుకున్నారో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంతకంటే ముందు ఈ రోజు ఈనాడు పత్రికలో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అంతకుముందు పయ్యావుల కేశవ్ గారు కూడా మాట్లాడారు. వీళ్ళిద్దరే ఈ జంతువుల కొవ్వు అనే వ్యవహారం మీద ఎంత భిన్నంగా మాట్లాడారు, వైరుధ్యంతో మాట్లాడారు అన్నది ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన వార్తా కథనం చూస్తేనే అర్థమవుతుంది. తొలుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే గొడ్డు మాంసం, జంతువుల కొవ్వు కలిసేసింది అని రిపోర్ట్ వచ్చింది, అంటే ఎన్డీడీబీ ల్యాబ్ అన్నది జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం, పంది కొవ్వు కలిసేసిందని నిర్ధారించింది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఎక్కడా కూడా ఆ ల్యాబ్ కలిసింది అని చెప్పలేదు, కలిసే అవకాశం ఉంటుంది అని మాత్రమే చెప్పింది. దీన్ని కూడా ఈ రోజు ఈనాడు పత్రికలో పక్కనే పయ్యావుల కేశవ్ గారి వార్త కూడా రాశారు. ఆయన చెప్పిన మాటలు కూడా పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, నివేదికలో జంతువు కొవ్వు కలిసే అవకాశం ఉందని స్పష్టంగా ఉంది. బాగా లైన్ గా అబ్జర్వ్ చేయండి. ఏది ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులో జంతు కొవ్వు కలిసే అవకాశం ఉందని స్పష్టంగా ఉంది అని పయ్యావుల కేశవ్ గారు అన్నారు. కలిసే అవకాశం ఉంది అంటే అది స్పష్టంగా నిర్ధారించడం ఎలా అవుతుంది? కలిసింది అంటే స్పష్టంగా నిర్ధారించడం అవుతుందే కానీ కలిసే అవకాశం ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పిందని పయ్యావుల కేశవ్ గారే చెప్తూ, మళ్ళా ఒకవైపు మాత్రం పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయింది, ల్యాబ్ రిపోర్ట్ నిర్ధారించేసిందని ఎలా చెప్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. నిజానికి ఎన్డీడీబీ ల్యాబ్ అన్నది ఆ రోజు నిర్ధారించలేదు, కలిసే అవకాశం ఉంటుంది అని రిపోర్ట్ ఇస్తే దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా జంతువుల కొవ్వు కలిసేసింది, గొడ్డు మాంసం, పంది కొవ్వు అన్ని కలిసేసింది అని చెప్పారు. అందుకే సుప్రీంకోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెట్టింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, నిర్ధారణ కాకముందే, ఇంకో ల్యాబ్కు పంపించి నిర్ధారించక ముందే మీరు డైరెక్ట్ గా ఎలా మాట్లాడారు జంతువుల కొవ్వు కలిసిందని నిలదీయడంతో పాటు సుప్రీంకోర్టు ఆ రోజు మరో విషయాన్ని కూడా ప్రస్తావించింది. స్వయంగా టీటీడీ ఈవోనే అది పంది కొవ్వు కాదు, గొడ్డు కొవ్వు కాదు, వెజిటేబుల్ ఆయిల్ అని చెప్పారని ప్రెస్ మీట్ లో చెప్పారని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి, మేము కూడా చూసాము. మరి ఈవో అలా చెప్తుంటే ముఖ్యమంత్రి డైరెక్ట్ గా జంతువుల కొవ్వు కలిసిందని ఎలా చెప్తారు అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఈ సిట్టు ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిణామాలు, ఆ రోజు జరిగిన వాదనలు కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు వాదనకు మద్దతుగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి వచ్చారు. ఇటువైపు పిటిషనర్లు వైవి సుబ్బారెడ్డి వేశారు, సుబ్రహ్మణ్య స్వామి వేశారు పిటిషన్. వీళ్ళ తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఆ సమయంలో ముకుల్ రోహత్ కి చంద్రబాబు వాదనను సమర్థిస్తూ, లేదు దాంట్లో పంది కొవ్వు కలిసింది అని డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు కపిల్ సిబాల్ ప్రశ్నించారు, ఏ రిపోర్ట్ ఇచ్చింది మీకు చెప్పండి అని. లేదు రిపోర్ట్ లో వచ్చింది అని మళ్ళా ఆయన వాదించే ప్రయత్నం చేయగా ముకుల్ రోహత్ కి కపిల్ సిబాల్ ఆ రోజు క్లియర్ గా చెప్పారు, అది జంతువుల కొవ్వు కాదు, పంది కొవ్వు కాదు, వెజిటేబుల్ ఆయిల్ అని చెప్పారు. అంటే పిటిషనర్ల తరఫున న్యాయవాది కూడా ఆ రోజు వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చు అని అంగీకరించారు ఆ వాదనకి. ఒకవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాది సరే వెజిటేబుల్ ఆయిల్ కలిసిందేమో, అది కూడా కల్తీనే కదా అని ఉంటే ఇంత వ్యవహారం వచ్చే ఉండేదే కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాది లేదు పంది కొవ్వు కలిసింది, జంతు కొవ్వు కలిసింది అని పదే గట్టిగా వాదించడంతో ఇలా జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని నిర్ధారించడానికి, తేల్చడానికి సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. ఆ రోజే ఈరోజు చెప్తున్నారు కదా, సరే ఏదైతేనేమి వెజిటేబుల్ ఆయిల్ కావచ్చు, వనస్పతి కావచ్చు, ఏదైతేనేమి అది కల్తీ కదా, మహాపాపం కదా అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు సుప్రీంకోర్టులో అలా మాట్లాడలేదు వీళ్ళ తరఫున న్యాయవాదులు, డైరెక్ట్ గా జంతువుల కొవ్వే కలిసింది అని మాట్లాడారు. ఈరోజు మొత్తం సిట్టు పరిశీలన చేసి దర్యాప్తు చేసి జంతువుల కొవ్వు లేదు అనగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతేనేమి ఏదో కల్తీ అయితే నడిచింది కదా అని చెప్తున్నారు. ఆ రోజు కూడా ఇలాగే ఏదో డాల్డా కావచ్చు, వనస్పతి కావచ్చు, వెజిటేబుల్ ఆయిల్ ఇలాంటివి కలిసి ఉంటే ఇన్ని కోట్లాది మంది భక్తులు ఇంతగా మనోవేదనకు గురై ఉండేవాళ్ళు కాదు. ఈ డాల్డా, వెజిటేబుల్ ఆయిల్ ఇవన్నీ సహజంగా వాడుతుంటారు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే ఇలా వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అని చెప్తే పబ్లిక్ లో భావోద్వేగాలు రావన్న ఉద్దేశంతోనే డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి డైరెక్ట్ గా జంతువులు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అదే పెద్ద ఇంపాక్ట్ చూపింది. ఆ రోజే వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చు కదా, అది కూడా తప్పే కదా అని చంద్రబాబు నాయుడు గారు వాదించి ఉంటే ఈ రోజు ఈ వాదనకు చంద్రబాబు నాయుడు గారికి ఆస్కారం ఉండేది, హక్కు ఉండేది. కానీ ఆ రోజు యువతల వాళ్ళు కలిసి ఉంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉంటుంది అంటే లేదు జంతువుల కొవ్వే కలిసింది అని వాదించి ఈ రోజు మాత్రం సిట్టును సుప్రీంకోర్టు ఆ ఉద్దేశంతోనే వేస్తే, జంతువుల కొవ్వు కలిసిందా లేదా అన్నది తేల్చడం కోసం వేస్తే, ఈరోజు తీరా జంతువుల కొవ్వు కలవలేదని తేలిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని ఏదైతేనేమో ఏదో ఒకటి కలిసింది కదా, అది మహాపాపం కదా అంటున్నారు. వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అనడానికి పంది కొవ్వు కలిసింది అనేది రెండో ఒకటి అవుతాయా?
వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అంటే భక్తులు ఎలా రియాక్ట్ అవుతారు, లేదా డైరెక్ట్ గా పందికోవ కలిసిందంటే భక్తులు ఎలా రియాక్ట్ అవుతారు. పైగా ఈరోజు వైవి సుబ్బారెడ్డి చెప్పారు జంతువులకో కలవలేదు కానీ వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్టు రిపోర్ట్లు ఉన్నాయని ఈరోజు వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. కాబట్టి కల్తీని వాళ్ళు కూడా నిర్ధారిస్తున్నారు అని చెప్పి ఈ రోజు మీడియాలో తెలుగుదేశం పార్టీ అటాక్ చేస్తోంది. కానీ ఈ వాదనని వాళ్ళు ఆ రోజే వినిపించారు, సుప్రీంకోర్టులోనే వినిపించారు వాళ్ళ తరఫున న్యాయవాదులు, వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చు అని. కానీ ఆ రోజు ఒప్పుకోలేదు. పైగా సిట్ జంతువులకు కలవలేదు అని తేల్చడంతో పాటు కల్తీ జరిగిందని నిర్ధారిస్తూ ఈ కల్తీ అన్నది 2 ప్రభుత్వాల హయాంలో జరిగింది, అటు టీడీపీ హయాంలో జరిగింది, ఇటు వైసీపీ హయాంలో జరిగింది చెప్పింది. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎందుకు జరిగిందో చెప్పాలి కదా, సమాధానం చెప్పడం లేదు. కేవలం వైసీపీ హయాంలోనే ఇదంతా జరిగిపోయింది, అది కూడా జరగడం ఏంటి, డైరెక్ట్ గా జంతువులు కోవి కలిపేశారు అని ప్రచారం చేస్తున్నారు. అంటే ఏం లేదు, సింపుల్ గా ఇంకేమి అస్త్రాలు లేవు వైసీపీని ఎదుర్కోవడానికి. ఇలాంటి సెంటిమెంట్ ను భక్తుల మనోభావాలతో భావోద్వేగాలతో ముడిపడిన అంశం ఆధారంగా సమాజాన్ని నిట్ట నిలువన చీల్చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. ఈ దాని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారు. కానీ గత వారం 10 రోజులుగా జరుగుతున్న చర్చ మొత్తం పూర్తిగా రివర్స్ లో తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకుంది. ఆ ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీకి కూడా అర్థమవుతోంది. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి రకరకాలుగా మిగిలిన బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని అందరినీ కూడా లాగేసుకొని ఏకంగా 9 మందితో ప్రెస్ మీట్ పెట్టి తన వాదనే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఇంకా నమ్మించడానికి చుట్టూ ఉన్న పార్టీల్ని, తనకు అనుకూలమైన వ్యక్తుల్ని, మీడియా సంస్థల్ని అందరినీ వాడేసుకుంటూ ఉన్నారు తన క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం. కానీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ గురించి మాత్రం 1% కూడా వీళ్ళని ఆలోచించడం లేదు. అది దిగ్భ్రాంతి కలిగించే అంశం.